హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజరాక్ అఫీషియల్. అయితే ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఈరోజు మా తమ్ముని బర్త్డే అనమాట. సో కేక్ తేవడానికి వెళ్తున్నాం, అదేవిధంగా డెకరేటివ్ ఐటమ్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే కేక్ తీసుకురావడం పోవాలి. సో లెట్స్ వాచ్ మై వీడియో. బ్రో మన దావత్ బిర్యానీ కావాలి మాకు. ఉంటుంది బ్రో, దావత్ ఉంటుంది అని ఉంటుంది. ఫస్ట్ అయితే మనం కేక్ కట్ చేయించినాక మీ తమ్ముని సెట్ చేయి బిర్యానీ అన్ని సెట్ చేపిద్దాం బ్రో. బిర్యానీ నేను కూడా బిర్యానీ అంటున్నాం బ్రో. అవన్నీ ఫస్ట్ అయితే కేక్ తీసుకుందాం పై. అయితే ఇప్పుడు ఏంటంటే కేక్ తేవడానికి వెళ్తున్నాం. ఈయన మూతవారి మొత్తం ఫోన్లో మాట్లాడుతుండు. సరే మరి ఇప్పుడు కేక్ తేవడానికి అయితే వెళ్తున్నాం. లెట్స్ వాచ్. సో కేక్ దేనికి అయితే పోతున్నాం. ఇది మనకు వచ్చేసి భూపతి హోటల్ అనమాట. మెల్లగని తన్ని ఇది బండి ఎందుకు పాడవాడ ఒకటి ఎప్పుడు ఒకటి పాడవాడు వాడనే వాడవు. మెల్లగని ఇది హైవే. హవా 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 అప్పుడే వచ్చేసింది అంటావు అయితే హోటల్. ఎర్రజెండ నెయ్యలో ఆహా వచ్చింది. ఇంకేడుకోతావు, ఇదే మనది. లేది కొత్త షాప్ కాడకా? ఆహా ఆడికా? సర్లే, నువ్వు ఏడికంటే ఆడికి. సో ఇదన్నమాట మన అవుట్లుక్ బేకరీది. ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము. అతనితో అడుగుతున్నాం అనమాట కేక్ ఎంత ఉంటుంది, ఏది బాగుంటుంది ఫ్లేవర్ అని. సో అతను వేరే కస్టమర్తో మాట్లాడుతున్నాడు కాబట్టి వెయిట్ చేస్తున్నాం. అయితే ఒకసారి చూసుకోండి ఫ్రిడ్జ్లో ఏ ఫ్లేవర్ కావాలని అడుగుతున్నాడు. మేము చూస్తున్నాం. నాకు ఇష్టమైంది పైనాపిల్ ఫ్లేవర్ అనమాట. ఎల్లో కలర్ది ఇవ్వండి అని చెప్పాను. అతను ఆ కేక్ తీసుకొని దానిపైన పేరు రాస్తున్నాడు. ఇదన్నమాట మన కస్టమర్స్ చూస్తున్నారు మనని. సో పేరు కొడుతున్నాడు బన్నీ చారీ అని. ఎందుకంటే చారీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా బ్రాండ్. అంటే యాక్చువల్గా బన్నీ అని కొట్టిద్దాం. మొన్న అనిపించింది మనం చారీస్ కదా, చారీస్ అంటే ఇక మినిమం ఉండాలి కదా, చారీ అనేది ఉండాలి కాబట్టి చారీ కొట్టేయడం జరిగింది. సో అది ప్యాక్ చేస్తున్నారు. ప్యాక్ చేసిన తర్వాత మనకి స్ప్రే ఇంకా నైఫ్ కావాలి కదా, అది ప్యాక్ చేయమని చెప్పాను. చేస్తున్నారు వాళ్ళు. సో ప్యాకింగ్ అయితే చేస్తున్నాడు. ఇక లాస్ట్కి వచ్చేసి మనం బిల్ చేయాలి కాబట్టి కౌంటర్ దగ్గర తీసుకుపోతున్నాడు. సో ఇక మొత్తం అడుగుతున్నాం ఎంత అయింది టోటల్ అంటే చెప్తున్నాడు. ఇక నేను అమౌంట్ ఇస్తున్నాను అనమాట. కౌంట్ చేస్తున్నాను అమౌంట్. కౌంట్ చేసి ఇక బిల్ చేసుకొని వెళ్ళాలి. ఆల్మోస్ట్ అయితే మనకు టైం వచ్చేసి 11 అవుతుంది. ఏం చేస్తాం ఇక 11 అయినా సరే మనకి అక్కడ కేక్ కట్ చేయాలి కాబట్టి ఇక తప్పదు. ఎంత కష్టమైనా సరే చేయవలసిందే. జర చూసిపోను తమ్మి, జర ముందే. ఇది హెవీ డ్రైవరా? ఏ ఊరికి నానా నువ్వు హెవీ డ్రైవరు? గాయస్ బండిలో పెట్రోల్ అయితే అయిపోయింది. పెట్రోల్ బంక్ వచ్చినాం. ఇక్కడ గిడి కొట్టి చేపరా ఆయన. ఇక్కడ పోతుర్రా బాబు, ఇంకా ఇక్కడ తిరుగుతుర్రా. डायरेक्ट डाले तो वो चिल्लर
पैसे कम आता या तो बढ़ के आता बढ़ के आता तो कम जीरो डाल के डालना हाँ? पूरा जीरो करके डालना जीरो करके बोले 200 में जो पूरा होना है सीधा से देता इसको देखो मैं डाल ले डाल के ले అంతేనా जुट्टू మంచి అనుకో బటన్ ఏమో బాయ్ మీకే తెలియాలి పని నీ మరి స్టార్ట్ చేద్దాం మరి రైడ్ స్టార్ట్ చేసి పైసలే సో ఈయన కూడా ఇక వాళ్ళ దోస్తు కలిసిండంటే ఇక దోస్తుతో మాట్లాడనీకి పోతుంది నేను ఇప్పుడు ఇంత పిచ్చోని ఇక నేను నన్ను ఇక్కడ నిలబెట్టి ఆయన వాళ్ళ దోస్తు దగ్గరికి పోయి మాట్లాడుతా అయిపోతుందా బాబు మార్కాస్ దాదా లేట్ అయిపోతుందా రేడుకో పోనీ దయ్యాలు లేవు ఏం లేవు గిన్నె గీడ దయ్యాలు లేడు ఉంటారు నాయన ఈ కొంపల అరే అరే గాడి ముందర తెల్లగా నిజంగా ఏం లేదు ఏం లేదు ఉత్తగా అంటున్నావు ఆయన నువ్వు నిజంగానే భయపడుతున్నావు అయింది నిజంగా మామూలుగా లేదుగా నీకు థ్రిల్లింగ్ నాకు ఇట్లాంటి థ్రిల్లింగ్ అంటే ఎంతో ఇష్టం తెలుసా వెనక నుండి తీసా వచ్చింది అయ్యో సామ్రాజ్యము ముంగట సమాధులు ఉంటాయి చూసినాడు ముందే 12 అవుతుంది టైము యాక్చువల్గా ఇది ముందే వేయాలి కానీ నాకు ఆఫీస్ టైం లేట్ అయింది కాబట్టి ఈరోజు ఇంత టైం తీసుకొని అరే ఆడేమో తెల్లగానే కనిపిస్తున్నారు నిజంగా నేను తేంది చెప్తా ఎప్పుడు ఆడ తెల్లగా ఇది ఊతుంది ఈ సమాధిలో కంపల్కొచ్చాం అరే నిజంగా సమాధి ఉంటుంది సారీ మొత్తం ఖాళీ కోమా అనుకోరాదు ఊరు ఎంట్రీ మొత్తం రగడ రగడ ఉంటుంది అనుకోరాదు ఇక ఊరు ఎంట్రీ అయితే ఇప్పుడు బర్త్డే మేకింగ్ చేస్తున్నాము ఇది ఏమంటారు షైనింగ్ పేపర్ అంటారా షైనింగ్ పేపర్ తీసుకొచ్చాం అట్లనే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా టైటిల్ హ్యాపీ బర్త్డే వెళ్ళి వర్డ్స్ కలపాలన్నమాట ఇప్పుడు ఇదంతా మేకింగ్ చాలా పెద్ద పని ఉంది ఈ పని చూడండి ఏమై కాదు తాడు కావాలి దారం కావాలి తాడు తీసుకొద్దాం ఏ తాడు సుధుతాడు సుధీర్ మరి ఇంకేం కావాలి నీకు ఇది అని టేపీ టేపా టేపేడు ఉంది పని బయట టేప్ ఉంది కదా తీసుకొస్తావా ఇప్పుడు అదే ఉంది కదా ఇది ఇట్లా తిప్పు నేను టేప్ వేసి వెనకకి వెళ్ళి బయట సైడ్కి ఇది ఇట్లా ఉండాలన్న ఇట్లా దీనికి రాదు నేను ఇస్తా గ్యాప్ ఇస్తాను నువ్వు పట్టు నువ్వు పెట్టు ఓకే ఇవి గ్యాప్ ఇస్తున్నావు గ్యాప్ అయితే వర్డ్స్ కరెక్ట్ వస్తున్నాయి అది చూసుకోండి నేను ఇస్తానంట ఓకే కరెక్ట్ కదా ఇప్పుడు చెప్పు ఓకే అయితే ఇప్పుడు ఇది పెట్టుకున్నామా ఫస్ట్ సిల్వర్ పెట్టి ఇది పెడతారా అది పెట్టి ఇది పెడతారా ఇదా మొదలు చూడదాం ఇట్లా నీకు పెళ్ళి నాకు పెళ్ళి కానీ ఫస్ట్ నీ పెళ్ళి కానీ సరే పెట్టు ఎట్లా పెడతావు దీనికి హైట్ ఆడి పెట్టినా కిందకే ఉన్నాను అంతే ఇట్లా టేపేనా అందుతా పెట్టాలా చెయ్యి గది కూడా దేనికి వస్తుంది చెప్పండి ఏమో సంవత్సరం పైకే ఉండేది గిత్త కిందికి అయింది నీ హైట్ సరిపోతుంది కానీ నువ్వు టేబుల్ దేనికి వస్తుంది ఫస్ట్ నాకే వస్తుంది మీ అంత చిన్న అయితే ఇదే పెట్టారు హ్యాపీ బర్త్డే బాయ్ మోడల్ బన్నీ మోడల్ ఇదే పెడుతుంది ఫస్ట్ హ్యాపీ వస్తుంది అది
బర్త్డే యాడ్ చేయాలా? ట్రై చేద్దామా? పైన వస్తా కింద వస్తుందా? పైన 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 అరే మనం తప్పుకొని చేసాం. కరెక్ట్ చేస్తున్నా నేను టెన్షన్ నాకు ముందే ఫుల్ టెన్షన్ తెలిసే కదా. నీకు టెన్షన్ టెన్షన్ ఫుల్ ఉంటుంది మనతోటి చూసేదే గాయస్. మరి ఫుల్ టెన్షన్ ఉంటుంది మనకి ఎప్పుడైనా. హైట్ అంత లేదు నాకు, అందుకే మనం తోటి వేపిస్తున్నా. ఏమనుకోకండి, ఎవరైనా ఉండాలి పొడుగు. ఎప్పుడు మా దగ్గర కొట్టుకుంటున్నాడు సంసారం. పట్టుకో ఏడ పట్టుకోవాలి చేతితో దానికి పైకి పెట్టరా చెప్పిన. ఊసిపోతుంది అయ్యా అని నేను చెప్తున్నా. ఊసి ఉడుకుతుంది. టేపు ఎట్లా ఇట్లా పట్టుకొని నిలబడనా? కిందికి పైకి వేసేది ఉంది. పైకి వేద్దామా? ఇట్లే ఉండాలి. డిజైన్ అంటారు. మాకు రాదు మీ డిజైన్. మొక్కం తీసేయాలి. ఏ లేట్ అయిపోతుంది. ఇప్పటికి 12 అవుతుంది. 12 ఒకటి రేపు పొద్దున ఎగ్జామ్ పెట్టుకున్నాం సార్. సో ఈయనకి రేపు ఎగ్జామ్ ఉంది. అయినా సరే మన గురించి అంత తిప్పలు పడుతుందో. బిర్యానీ తింటే ఓకే సెటప్ సెటప్ అయింది, అయిపోయింది. సో ఇదనమాట మన డెకరేషన్ అనమాట. ఈ విధంగా ఏం మన డెకరేషన్. ఇప్పుడు మన బర్త్డే బాయ్ వచ్చేసి మనం కేక్ కట్ చేసుకొని మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం ఇక్కడ టేబుల్ జరుపుకొని కేక్ పెట్టేసుకొని ఇక్కడ సో అయితే ఏమైందంటే సైన్ పేపర్ చిన్నగా అవుతుంది కాబట్టి మేము మళ్ళీ పోయి ఇంకోటి కొత్తది కొనుక్కొచ్చినాం. ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి సరిపోవట్లేదు. బర్త్డే బన్నీ బాయ్ బర్త్డే కాబట్టి ఆయన జర కొంచెం హెల్ప్ ఉంది కాబట్టి అదంతా కాబట్టి ఇప్పుడు పెద్దది పెట్టుకోవాలి మనం. ఇది తీసేస్తున్నాం మళ్ళా. అది అట్లా తీయకు, తీసేసి మళ్ళా అట్లా తీయకు. మరి ఇంకెట్లా తీసాం? అది అట్లే పెట్టి చెప్తా. అది అట్లా వద్దు. ఇది ఇక్కడ ఇది అక్కడ మధ్యకి రావాలి. ఏది అవన్నీ తీసే అవసరం లేదు. నేను చెప్తే ఇంటావా? అయినావా? ఇది ఇక్కడ అది మధ్యలో రావాలి. అర్థమైందా? ఇన్ని కష్టాలు ఉంటాయి ఇక బర్త్డే అంటే. ఏం చేస్తాం చెప్పండి గాయస్. మీరే మా బాధ మీరే అర్థం చేసుకోండి. నువ్వు ఊసిపోయినాయి. ఊసిపోతుంది ఉంటాయి ఆగి ఉండేమంటుంటే అంతా అయిపోయా అట్లే ఇస్తుంది పైన. అసలు దీనికి ఏమంటారు జుట్టు అల్లుకుంది. చిక్కులు తీయాలి. చిక్కులు చిక్కులో ఉన్నా అంటావా? అంటలేదు కానీ టేప్ అంటావా? పోయ్యా టేప్ ఏది? టేప్ అంటావా? అయితే ఇది వైట్ టేప్ బాగుందా? బాగానే ఉంది కానీ అట్లనే విడిచిపెట్టదు ఉంటుంది కానీ మూసిపోతుంది కానీ ఆ సేపు దెబ్బ నీకు వస్తుంది కదా తోట. ఓకే గడి ఇంకేం తెస్తావు? ముందే అయిపోతుంది ఇలా అయిపోయి హ్యాపీ మధ్యలో బర్త్డే. అంతే. హ్యాపీ అంతా అయితే కావాలి. ఓకేనా? ఇది పెట్టట్లే మీకు అదేం లేదు. షేప్ చేస్తాను నీకు. నాకు చెందుకేసుకున్నా ముందుకేసుకున్నా. ఈ జుట్టుది జుట్టులో ఉంది మ్యాజిక్ అంతా. బెలూన్స్ కూడా పెడదాం అనుకున్నాం కానీ మన టైంకి బెలూన్స్ దొరకలేదు కాబట్టి ఇక మనం ఏం చేయడానికి వస్తలేదు. కిందికి తీసుకో. పైన నీకు అందుతలేదు. వైట్ గలీజ్ కొడుతుంది నాకైతే. టేప్ అంతా ఎక్కువ అయిపోయింది. వైట్ అయింది. ఏం కాదు టేప్ వేసుకో. ఇది మనకు ఫుల్గానే ఉంది టేపు. పెట్టు అయిపోయింది. టేప్ వేసుకో. డెకరేషన్ ఇప్పుడు కేక్ తీసుకురావాలి.
బర్త్డే కేక్ బాయ్ తీసుకురావడం కోయడం, బర్త్డే బాయ్ నుంచి కేక్ కోయడం. సో ఇదన్నమాట మన కేక్. తింటాను డైరెక్ట్ నేను నువ్వెందుకు బర్త్డే బాయ్ రావాలి ఫస్ట్. బర్త్డే బాయ్ వచ్చినాక బర్త్డే బాయ్ దావత్ ఇస్తాడు, బిర్యానీ తినిపిస్తా అంటుండు. బిర్యానీ తినిపిస్తాడో ఏం చేస్తాడో తమ్మి నాకేమో బిర్యానీ తెలియదు. కావాలి. బిర్యానీ తింటాడో మీరు ఏం చేస్తారు. యాక్చువల్ అయితే కూల్ తీసుకోవచ్చు, మనం తీసుకొని ఎప్పుడో టైం అయిపోయింది. హ్యాపీ బర్త్డే. సో ఇది ఓపెన్ చేద్దామా ఇక పెడతా జగన్కు బర్త్డే అట్లా పెట్టుకోవాలి. అది నేను పెడుతున్నా. మీరు కట్ చేయి. కట్ చేసుడు ఏం లేదు. ఇప్పుడే సగం సగం నీ చేతులు బుడ్డ ఉన్నాయి, కాళ్ళు బుడ్డ ఉన్నాయి. ఓకే. ఇదన్నమాట పైనాపిల్ ఫ్లేవర్. పైనాపిల్ ఫ్లేవర్. ఇప్పుడు ఇక జస్ట్ బన్నీ చారీ అంట. బన్నీ చారు. సో పెట్టేసి బన్నీ పిల్లనా పెట్టు పెట్టు బన్నీ పెడుతూ బన్నీ చాయ్ పెట్టు. వచ్చేసి ఇక సో గైస్ భయపడుతున్నారు. ఇట్లా 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 హ్యాపీ బర్త్డే. కేక్లా పడుతుంది, కేక్ ఖరాబ్ అవుతుంది, పేలుతుంది. చూసుకో, దిష్టి తీసుడు కాదు ఇట్లా. ఇగో మొఖం చుట్టూ తిప్పుకోకసారి, ఫేస్ స్మైల్ ఇచ్చుకోకటి, ఇంకొంచెం తిప్పు, మంచిగా తిప్పు. పేలుతుంది అది, పేలుతుంది అది. హ్యాపీ బర్త్డే టు యూ. పాడవు, పాట పాడవు. హ్యాపీ బర్త్డే బన్నీ. మధ్యలోకి రాడు. మరి కూల్ ఉంటుంది, ఇంతసేపు ఉంటుంది. ఇక తీరి కోసనే ఉంటారు ఈ కేకు. ఎన్ని పీసులు కోస్తారు? ముగ్గురే కదా ఉన్నది. ఇది ఏమంటారు దీని ఫ్లేవరు? పైనాపిల్ అంటారా? ఇదే పైన ఉన్న యాపిల్. బానుబాయ్ ఇక్కడ కేక్ చూద్దాం. సూత్రం 4 కొయ్ అది కేకు, కేక్ అది దాన్ని. మరి తిని వేసుకోపోతానే తిను. ముగ్గురే మరి. ఇంకా ఏమనుకోకండి, చాలా డిస్గస్టింగ్ ఉంది, అంత వేస్ట్. మరి బన్నీ బర్త్డే బాయ్ చెప్పండి. బన్నీ బాయ్ వ్యూవర్స్కి. మరి ఎక్కడ మరి నెక్స్ట్ ప్లానింగ్? బిర్యానీ ఇది తెలుసున్నావా? సో బన్నీ ఇప్పటిదాకా ఏమన్నానంటే బిర్యానీ అన్నాడు. మరి ఆ బిర్యానీ తినిపిస్తాడో లాస్ట్కి వచ్చే వరకు ఆగం చేస్తాడో నాకైతే తెలియదు. సరే చూడండి మరి. సో గైస్ ఆవిడైతే బిర్యానీ తినిపించిండు, తింటున్నాం ఇక. అన్న మాట మీద ఉంది కదా మాట మీద ఉండు కాబట్టి ఇక ఓపెన్ చేయాలి. ఇక ఒక ప్యాకెట్ అన్న ఇంకో ప్యాకెట్ ఉంది ఎక్స్ట్రా, ఒక కావాలంటే తీసుకోవచ్చు. మీరు వెళ్తలేవు. సో ఫైనల్ అయితే మాట మీద ఉండమంటాడు పేపర్ తినట్లే మా తమ్ముడు. సో బిర్యానీ అయితే ఇక స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేయాలి. ఆగేది టైం ఎంత అవుతుందంటే చెప్పాలంటే 1 అవుతుంది. ఇంకా ఏం చేస్తాం, ఇక తప్పట్లేదు. తినండి మీరు. ఏమైంది బాను తలిగిస్తలేవు? తలిగి చెయ్యి. నువ్వు స్నాప్ పెట్టినాకనే తింటాడు నువ్వు, నాకు తెలిసి. స్నాప్ పెట్టిన దాకా అవుతట్లేదు సంసారం.
అందులో ఏముంది, అందులో ఏం బెటర్ ప్యాకింగ్? అదేంటి ఆనియన్స్. ఆనియన్స్. దిస్ ఈజ్ వాట్ కర్రీ? కర్రీ అన్నది రైతా అంటారు. రైతా. రైతా. రైతా ఏంది రైతా? అది పెరుగు కదా అది. రైతానే అంటారు కదా. విజిగా సో చూశారు కదా, మనకైతే లెగ్ పీస్ వచ్చింది. మాకు ఇవ్వాలనుకో. లెగ్ పీస్ ఓవర్ లెగ్ పీస్ ఆలదే బాబు. సో చూడండి గాయస్, 1 అవుతుంది టైము. 1 గంటలకు తింటున్నా. కూల్ వాటర్ అనమాట, 2 తీసుకొచ్చాను. సో ఇక తిన్నాక మాట్లాడదాం ఏమంటే. బిర్యానీ లాగించిండు. నాది కూడా అయిపోతుంది. నీదేమైతే మీకు అయిపోతలేదు అన్నం. నాది అయిపోతుంది. చెప్పండి బర్త్డే బాయ్. పెడితే అంతా నాశనం చేస్తారు ఫ్రెండ్స్. ఏం చేయనంటారు, మొత్తం తింటలేరు. కుక్క కేసారంట. కుక్క కేసే పుణ్యమే. పుణ్యం మనిషికి పుణ్యం అంటే కుక్క కేసినట్టు. సరే, మాకు మా సబ్స్క్రైబర్లకు ఏం చెప్తారు మీ మా మాటలు? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ గాయస్. గుడ్